హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇంకా ఇదైతే కనకదుర్గమ్మ టెంపుల్ అనమాట. అమ్మవారు అయితే దర్శించుకున్నాము. పొద్దున్న మార్నింగ్ దర్శనం అనమాట. చాలా హ్యాపీగా ఉంది. విజయవాడ చూడండి ఎంత హ్యాపీగా జర్నీ చేసినాము. మేమైతే చాలా సరదాగా గడిపినాము. ఇంకా ఈ అక్క అయితే ట్రైన్లో చాలా సరదాగా గడిపింది. కొంతమంది అయితే అలా కాదు, అందరూ కదండి, కొంతమంది మాత్రమే తీసుకొని మా పిల్లలతో మాతో సరదాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా అయితే జర్నీ చేసినాము. అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే లిఫ్ట్ అయితే ఉంది. మాకైతే ముందు పోయినప్పుడు మేము నడిచి కొండెక్కినాము. ఇప్పుడైతే లిఫ్ట్ లో వెళ్ళాము. వెళ్ళేటప్పుడు అయితే లిఫ్ట్ లో వెళ్ళిపోయినాము. వచ్చేటప్పుడు అయితే దిగి వచ్చినాము అనమాట. ఒకటి మాత్రమే అంట. ఇది కుక్క బొమ్మ చూడండి, బాగుంది అనేసి వీడు కొందామనేసి రేటు మాట్లాడినాడు. కాకపోతే అది కుదరలేదనమాట. అందుకనేసి ఒక ఫోటో అయినా తీయండి మేడం అనేసి తీపించుకున్నాడు. అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మాకైతే కనకదుర్గమ్మ దర్శనం అనమాట. అంటే ఎప్పుడు రాసి పెట్టింటే అప్పుడే అనుకుంటాను. నేను కూడా అనుకోలేదు ఇంత అంటే అమ్మవారు దర్శనం చేసుకుంటాము అని. అయితే కొంచెం లేట్ అనమాట. 10:30 అట్లా అయిపోతుంది అనేసి ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకొని నేరుగా అయితే మేము వచ్చిన దగ్గరకు అయితే వెళ్ళిపోయినాము. మా పిల్లలు అయితే ఇక్కడ బొమ్మ బేరం ఆడుతా ఉన్నారు. ఇంకా అబ్బాయికి అయితే వాళ్ళ నాన్న కొనిచ్చినాడు అనమాట. చూడండి, కొడుకు అంటే ఎంత ప్రేమో, చాలా బాగా చూసుకుంటాడు. మన దగ్గర ప్రేమ గడేదో యూజ్లేస్తండి. ఆడిపైన ఇదే పరిస్థితి ఉంది. బ్యాటరీ ఛార్జింగ్ వేసుకోవచ్చా? ముడ్డి తిప్పుతాను అంటే నేను ఆపుతాను. ఆగేళ్తుంది అది ఆగేలా. ఎవరు ఆపినా అది ఆగేలా. ఇంకా మా దోస్తుని కూడా కలిసినాను అనమాట. మా విజయవాడ ఫ్రెండ్ ఉన్నింది కదా, ఆమెను కూడా కలిసినాను. ఎడ్లబండి ఝాన్సీ లక్ష్మీబాయి స్పీకింగ్ అంటుంది కదా, ఆమె అనమాట. ముందుగానే డ్రాయింగ్ వేసి పంపించింటే మా పిల్లలకైతే గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అవి వచ్చినాయి. అందుకనేసి తీసుకొచ్చేదానికనేసి ఇంకా పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పినారు. పాప అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వేస్తుంది. ఆర్ట్ అంటే అసలు ఆమెకి లెక్కలోనే లేదు. చాలా అలా తీసేస్తుంది అనమాట. ఇక్కడ కూడా వచ్చి డైరెక్ట్ గా అయితే వేస్తున్నారు. చాలా మంది అయితే ఇక్కడ వచ్చి వేస్తా ఉన్నారు. అంటే చుట్టుపక్కల దగ్గర ఉండే వాళ్ళేమో, దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వేస్తా ఉన్నారు. డ్రాయింగ్ అంటే మొత్తం ఆర్టిస్టులంతా ఇలా లైన్ గా కూర్చునేసి అయితే ఇలా వేస్తా ఉన్నారు. చూడండి ఎంత బాగుందో. మంచి ఆర్టిస్టులు అనమాట. నాకైతే చూడ ముచ్చటగా ఉన్నింది. కాసేపు అయితే అలానే చూస్తూ తిరిగినాను. చాలా సేపు వెళ్ళే లోపే వీళ్ళంతా రాలేదన్నమాట. మేమే ఫస్ట్ పోయింది. మేమైతే ఫస్ట్ పోయేసి దూరం నుంచి పోవాలనేసి మేము ట్రైన్ లో వెళ్ళినాం కదా, దేవుడు దర్శనం చేపించుకొని అమ్మవారి దర్శించుకొని ఇంకా ఇట్లా వచ్చేసినాను. కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకనేసి ఏ కలర్ అనేసి చూస్తున్నా. క్యామిల్ కలర్ అనమాట. ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నారంట. అడిగినాను ఎక్కడి నుంచి తెప్పించుకున్నారంటే ఆన్లైన్లో తెప్పించుకున్నాను. నేనైతే అన్ని దగ్గరలో చూసుకొని ఇంకా అన్ని ఏ కలర్లు వాడుతూ ఉన్నారు, ఎట్లా పెన్సిల్స్ అన్నీ చూసుకొని ఇట్లా అయితే విజిట్ చేసేసి ఇంకా ఇలా అయితే రౌండ్ వేసుకుంటా అన్నా. మొత్తానికైతే చూడముచ్చటగా చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. అందరూ ఒకటే కాకుండా చాలా బాగుంది. ప్రతిదీ కూడా చూడండి, అందరిది కూడా ఎంత బాగుందో. ఎంత అసలు ఆర్టిస్ట్ అంటేనే అసలు దింపేసినారనమాట. అంత బాగుంది చూడండి. వీళ్ళైతే కలర్స్ అన్నీ అక్కడే ఇచ్చినారు. అక్కడే తీసుకొని అక్కడే అన్నీ వేసేసి తర్వాత అక్కడ ఇచ్చినట్లయితే ఇంకా వీళ్ళకంతా గిఫ్ట్లు అయితే ఉంటాయి. గిఫ్ట్లు అదేవిధంగా సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. మాకు కూడా ఇచ్చినారు. మేమైతే ఇక్కడే స్కూల్ నుంచి వేసి కొరియర్లో అయితే పంపించినాము. విజయవాడలో అయితే ఈ అడ్రస్లో అయితే ఇంకా ప్రతి ఇయర్ జరుగుతుందంట. ఇంకా మేమైతే ఇదే ఫస్ట్ టైం పోయింది. మా పిల్లలకి 5 మందికి వచ్చింది కదా, వాళ్ళని అయితే తీసుకొని పోయినాము. 4 మందిని అయితే తీసుకుపోయినాము. ఇంకో అబ్బాయి అయితే రాలేదు, ఏదో ప్రాబ్లం వల్ల రాలేకపోయినాడు. ఇంకా వాడిది కూడా మేమే తెచ్చినాం అనమాట. ఇంకా మా యశ్వంత్ అట్లే చూస్తే చాలు బొమ్మ అట్లే దింపేస్తాడు. ఇంకా అబ్బాయి అయితే చూస్తూ అన్నాడు, చూడండి మేడం ఈ బొమ్మలన్నీ ఈజీగా వేసేస్తాను అంటున్నాడు. ఆ అబ్బాయి నిజంగానే 10 మినిట్స్లో అయితే బొమ్మ దింపేస్తాడు. చాలా అంటే చాలా మంచి టాలెంట్ యశ్వంత్కి. యశ్వంత్ కుమార్ పేరు. ఆ అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంకా 4గురికి అయితే వచ్చింది. 3గురికి గోల్డ్ మెడల్, 2కైతే సిల్వర్ మెడల్ వచ్చింది. ఇంకా స్వీట్ మెమరీ లాగా ఉంది అనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది తీసి చాలా రోజులు అయిపోయింది అనమాట. అప్పటి వీడియో ఇప్పుడైతే పెడతా ఉన్నా. ఇంకా అక్కడైతే విజయవాడలో అయితే అస్సలు మేము తట్టుకోలేమండి. చాలా అంటే చాలా వేడి ఎక్కువ. మా వల్ల అయితే ఎన్నిసార్లు ముఖం కడిగినా అస్సలు తట్టుకోలేకపోయినాము.
చూడండి చాలా బాగుంది కదా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.